పుష్ప సినిమా పార్ట్ 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం 4 వారాల మధ్యంతర తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన సంగతి విదితమే. సినిమా ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వెళ్లినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ కుటుంబంలోని పిల్లలకు గాయాలు అయ్యి వారి తల్లి మరణించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అల్లు అర్జున్ A11 గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, ఈ కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కాగా అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ ఇరువైపులా వాదనలు విన్న అనంతరం కోర్టు అల్లు అర్జున్ కు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా విచారణ పూర్తయ్యే వరకు దేశం విడిచి వెళ్లకూడదని అల్లు అర్జున్ కు షరతు కూడా విధించింది. అసలు విషయంలోకి వెళ్తే అల్లు అర్జున్ తాత్కాలిక బెయిల్ ని సవాల్ చేస్తూ వ్యతిరేకంగా హైదరాబాద్ పోలీసులు త్వరలో హైకోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. అవును, పుష్ప 2 చిత్ర ప్రీమియర్ షో వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ప్రీమియర్ షోకి పుష్ప 2 నటీనటులు సహా యూనిట్ వస్తున్నట్లు పోలీసులకు తెలిపిన సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసుల లిఖితపూర్వకంగా అనుమతి కోరడంతో థియేటర్కు ఇరువైపులా రెస్టారెంట్లు ఉన్నాయని, దీనివల్ల రద్దీ ఉంటుందని, థియేటర్లోకి బయటికి వెళ్లే మార్గంలో సినీ నటులు వచ్చి వెళ్లేటప్పుడు రద్దీని నియంత్రించలేమంటూ సంధ్యా థియేటర్ వారిచ్చిన లేఖ వెనుకనే అనుమతిని నిరాకరిస్తూ చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాసి ఇచ్చిన ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా పోలీసుల మాట వినకుండా నటుడు అల్లు అర్జున్ తో పాటు మరికొంతమంది చిత్ర బృందం స్పెషల్ షోకు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.